స్మెల్ లెవెల్ వస్తుందిరా, కమ్మగా వస్తుంది, మొత్తం వస్తుంది అనుకుంటా. బాగుంటది ఇది, కమ్మతనంలో సూపర్. ఇంక వేసుకుందాం కొంచెం, ఇట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లా వేసుకోండి, ఇదొక రకం. తాల్పుకాయలు ఇవన్నీ వంకలు పెట్టకూడదు. ఇది ఇట్లా వేసుకుంటే ఇది కమ్మగా వచ్చింది కాబట్టి ఇట్లా వేసి పెట్టిన. నేను ఇట్లా వేసుకున్నా కాబట్టి ఎప్పుడెప్పుడు మీకు అట్లా చూపించిన. కంప్లీట్ మసులుతుంది కాబట్టి, ఇట్లా మసులుతుంది కాబట్టి బంద్ చేసుకుంటాం. అయింది, కమ్మ వాసన వస్తుంది. ఇక టేస్ట్ ఓ లెవెల్. ఇక నేనైతే ఇక సర్ది అయినుండే తగ్గింది. ఇక నేను నోరు మంచలేదని ఇది ఎన్నో రకాలు చేస్తారు రసం అంటే. ఇక కమ్మతనానికి అయితే ఏం తగ్గేదే లేదు. లైక్ అయితే ఇచ్చుకొని కామెంట్ పెట్టుర్రి. నేను కష్టపడి చేస్తుంది కదా, నువ్వు కష్టపడి చేస్తే మీరు అందరు నన్ను ఏంటంటే లాస్ట్ దాకా చూసి ఏంటంటే ఒక లైక్ అయితే కొడతారని నేను అనుకుంటున్నా. సరే, మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇది మిరియాల రసం అంటే ఇప్పుడు సర్దులు బాగున్నాయి, చాలా మందికి సర్దులు ఉన్నాయి, ఇట్లా నోరు మంచలేక జ్వరాలని ఇట్లా ఉన్నాయి కదా, చల్లతనంలా. ఇది మిరియాల రసం చేసుకొని ఇదొక రకం మన అంటున్నది, ఇదొక రకం చేసుకున్నాడు. ఇక ఇదైతే టేస్ట్ అయితే బాగా వస్తుంది. సింపుల్ గా టేస్ట్ మాత్రం సూపర్. మనం పప్పులలో తినచ్చు, ఏదన్నా ఫ్రైలలో తినచ్చు, అన్నిట్లల్లా మనం ఒక కర్రీ వేరేది ఉంటే ఇది తోడు తినచ్చు, ఇట్లా తినచ్చు. మేము బెండకాయ ఫ్రై ఈ రోజు, ఇది రసం కాంబినేషన్. బెండకాయ ఫ్రై కూడా అది కూడా మమ్మీ అది కూడా చేస్తున్నా. ఇప్పుడు ఇది ముందు పెడతావు అది ముందు పెడతావు నీకు తెలుసు, ఇక నాకు తెలియదు, నేను చేసే బాధ్యత నాది. వాళ్ళు ఒకసారి అచ్చుకుందా, మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా, మంచి ప్రాసెస్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఇక లేట్గా చేసినా లేటెస్ట్గా చేస్తున్నా నేను వంటలు మాత్రం టేస్ట్ కో లెవెల్. ఇక నాకు చెప్పుకున్నాడు కాదు, మీరు చేసుకొని నాకు లైక్ ఇది కామెంట్ పెట్టుర్రి. రసం ఆల్రెడీ రసం, ఇది మిరియాల రసం. దాని ఏంటంటే అప్పుడు అంటే ఎండిన మిర్చి తోటి నేను అట్లా చేసేసిన. ఆ రకం వేరే, ఈ రకం వేరే. దీని టేస్ట్ దీనికే, దాని టేస్ట్ దానికి. ఇది సింపుల్. ఇంకా దానికంటే ఇంకా సింపుల్. మమ్మీ మళ్ళీ అంటే రెసిపీస్ మళ్ళీ పెట్టినా కూడా డిఫరెంట్ చేస్తేనే పెడతా. సేమ్ డిఫరెంట్ గా చేస్తుంది, అట్లా సేమ్ అనేది ఉండదు. ఇప్పుడు ఆసంతి పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఇగో మంచి మాట అంటే చెప్తున్నా కదా, రోజు చెప్తున్నా కదా, నువ్వు అడగాలని నేను చూస్తున్నా. ఇక నేను కూడా అలా వాళ్ళు కూడా మంచిగా ఉంటున్నాయి అంటారని నేను చెప్పేస్తున్నా మాటల ద్వారా. ఏంటంటే ఒక్కసారి మోసపోతాం, ఇంకోసారి మోసపోతాం. ఇక 2 సార్లు మోసపోయి 2 సార్లు కూడా మనం మోసము అన్నది తెలిసినాక కూడా ప్రత్యేకించి ప్రతిసారి మోసపోవద్దు. మనం ఒక్కటి వెలగాలి. మనం ఒక్కసారి మోసపోయినప్పుడే వెలగాలి. ఇంకో 2సారి మోసపోయేందుకైతే రెడీగా ఉండద్దు. ఇక ఏంటంటే అత్యాశ మాత్రము పెట్టుకోవద్దు ఎవరి మీద. అత్యాశ మనం ఆశ ఎక్కువ పెట్టుకొని మనం కొన్ని మోసాలు జరుగుతుంటాయి. మీరు జాగ్రత్త, మీ గురించి చెప్తున్నా. ఇది ప్రతి దానికి మన ఆశ అన్నది ఒక అద్దు ఉంటది. అద్దు దాటిందంటే మనది వేస్ట్. మనం అద్దుల్నే మనం ఉండాలి. మనం ఉన్నదాన్ని తృప్తిపడండి. మోసం అయితే జరగద్దు ఎవ్వరికి. ఇంకా మనము ఇంట్లో అదైనా బయటదైనా ప్రతి దాంట్లో అయినా, ప్రతి బిజినెస్ లో అయినా, ప్రతి మనిషితో అయినా ఇది అన్నిటికి సంబంధించి మోసపోకుండా జాగ్రత్త పడి. ఎందుకంటే ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి అమ్మాయికి అవసరం, అబ్బాయికి అవసరం, ప్రతి ఇంటికి అవసరం, ప్రతి బిజినెస్ కి అవసరం, ప్రతి దానికి అవసరం. ఈ మాట మాత్రం నాకు ఒక లైక్ ఇది కామెంట్. నాకు నచ్చింది, నచ్చితే ఒక లైక్ నచ్చుతుంది. మంచి మాటలతోటి మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. మన మాటలే మోసాలు అన్నది, ఇట్లా అన్నది, అట్లా అన్నది అన్ని మన మాటలే నేను చెప్తున్నది, మాటల దాన్ని చెప్తున్నా. ఒక మంచి కామెంట్ కూడా చెప్పురా. మంచి కామెంట్ చదివితే కూడా నాకు సంతోషం. వంట చేస్తున్నా కదా అని చెప్తుంటని. కందూరి ప్రవీణ్, మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి. నేను అటుకులతో చేసిన మురుకులు
చేసినవా చేసినట్ట బాగుంటాయి, టేస్ట్ బాగున్నాయి. మీరు గుడ్డు అని పెట్టారు. గుడ్డే చేసుకుంటారు కదా మీరు. గుడ్డ ఎందుకు కాదు, చేసుకున్నప్పుడు మీరు టేస్ట్ గా తిన్నప్పుడు మీరు గుడ్డే. సూపర్ సూపర్ సూపర్, ఓ లెవెల్ సూపర్. మీరు కూడా సూపర్, నేను సూపర్. మంచి మాటలు, మంచి కామెంట్లు, మస్తు సంతోషం అయింది. మంచి వంటతోటి నేను ఏంటంటే మీకు వంట గ్యారెంటీ ఇస్తున్నా. నేను వంట చేస్తే ఏంటంటే అది తినకుండా ఖరాబ్ అయ్యే లెక్కలే చూపించా. ఎంత ఎక్కువైందన్నా నేను తేజ అన్నా కానీ పట్టించుకున్నాను, నేను చేసుకుంటూ పోతా. వాళ్ళకి మంచిగా అర్థం కావాలి. నువ్వు చెప్పిన నేను అనుకుంటా, నేను చెప్పింది మీకు అర్థం కావాలి. మెయిన్ అది కాన్సెప్ట్. ఇది ప్రస్తుతం చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వంట అంటే కమ్మతనంలా ఈ నోరు మంచి లేనప్పుడు ఇది ఒకటే పోసుకొని గుట్టు తినచ్చు. సాటర్డే అయితే చేస్తే మిరియాలతోటి కమ్మతనం సూపర్. చూపెట్టేద్దాం. చెప్తా. ఇక మిరియాల రసంకు మిరియాలు, పసుపు, జీలకర్ర, ఇయో ఇట్లా దొడ్డుప్పు. ఇది చాలా రసంలా వీటిలలో పనిచేస్తుంది. ఇగో ఇంగువ, ఎండిమిర్చి ఒక 5, ఎల్లిగడ్డలు ఒక 2, ఇంత గడ్డలు 2, ఇంకో అది చింతపండు, ఆవాలు, చింతపండు, ఇగో కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు ఒక 2 తీసుకుంటున్నా. ఇంతే. ఈ ప్రాసెస్లో వంట రూమ్లో ఆయిల్ ఉంటుంది, చేసుకుందాం పని. ఇది మిరియాలు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే 2 టీ స్పూన్లు వేస్తున్నా. 2 టీ స్పూన్లు వేసుకోండి. మీరు చేసుకునే అన్నికలు వేసుకోండి. ఒకసారి నలగొట్టురు. ఇట్లా నలగొట్టినాక స్పూన్ జీలకర్ర వేస్తాం. ఎల్లిగడ్డ తోటి ఓ లెవెల్ ఉంటుంది. 2 గడ్డలు వేసేస్తున్నా. ఇప్పుడు ఈ టైము ఇట్లా ఉంటుంది కాబట్టి ఎల్లిగడ్డలు బాగా వేసుకోర్రి. దంచుకోవాలి, కచ్చపెక్కని దంచుకోవాలి. ముట్టించుకున్న ఈ రసం అన్నది చూసి చేసుకుంటే ఇక జలుబులున్న నాలజలం అన్నది నోట్లకెళ్ళి వచ్చేస్తుంది. కమ్మతనంకి అయితే ఏం చెప్పలేను. ఇక నాలజలం వచ్చి మన నోరు ఇక మనం సెట్ అవుతాం. కమ్మ సెట్ అవుతుంది. గ్లాసులు పోసుకొని తాగొచ్చు. టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఒకటే స్పూన్ పోసిన, మీరు కావాలంటే పోసుకోరు కానీ ఒకటే స్పూన్ పోసిన. ఆవాలు వేసిన, ఆవాలు కొంచెం వేగాలి. మీరు ఇట్లా తుంచుకొని వేసుకోవాలంటే వేసుకోండి. ఎందుకంటే మనకి ఇట్లా కొరుక్కుంటూ తినాలని ఇష్టం ఉంటే అట్లా. పసుపు తీసుకున్నా సార్. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అంటే టమాటాలు మగ్గాలి. మంచిగా మగ్గాలంటే ఉప్పు వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేస్తున్నా. దొడ్డుప్పు, సన్నపప్పు ఉన్నాయి వేసుకోవచ్చు. సన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మంచిగా మగ్గాలి, పచ్చితనం మొత్తం పోవాలి. చూద్దామా, మూత తీసి చూద్దామా. ఈ రకంగా కులబడ్డ చూడు, పచ్చితనం పోయింది. ఈ రకంగా ఉడికినాక మన నీరు వెళ్ళినాక టమాటా ఉడికింది అన్నప్పుడే మనం ఇది ఇప్పుడు చింతపండు విసుకున్నా మీకు చూపించిన కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత. మనము ఇప్పుడు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని పోసుకోవాలి, మనకు అవసరం ఉన్నంత. ఇది రసం అన్నది ఎంత కావాలన్నది మీ ఆప్షన్. గ్లాసు పోసేస్తున్నా. ఇప్పుడు మనం ఇది దంచుకున్నాం కదా, మిరియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ ఇవన్నీ దంచుకున్నది. ఈ ఫ్లేవర్ లెవెల్ ఇట్లా వేసేసుకోవాలి. మంచిగా మసలాలి. కరివేపాకు ఇట్లా కడుక్కొని ఇట్లా
ఇట్లా రెమ్మలతోటి మన తాలింపుకి వేసినా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కమ్మ వాసన వస్తుంది కదా, కొంచెం మసలాలి. ఇక ఇది మంచిగా ఉడకాలి. ఉడికినాకనే ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకని, ఒక 5 నిమిషాలు అయితే ఉడకని చూద్దాం. స్మెల్ లెవెల్ వస్తుందిరా, కమ్మగా వస్తుంది, మొత్తం వస్తుంది అనుకుంటా. బాగుంటది ఇది కమ్మతనంలో సూపర్. ఇంక వేసుకుందాం కొంచెం, ఇట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లా వేసుకోండి, ఇది ఒక రకం. తాలింపుకాయలు ఇవన్నీ వంకలు పెట్టకూడదు. ఇది ఇట్లా వేసుకుంటే ఇది కమ్మగా వచ్చింది కాబట్టి ఇట్లా వేసి పెట్టిన. నేను ఇట్లా వేసుకున్నా కాబట్టి ఎప్పుడెప్పుడు మీకు అట్లా చూపించిన. కంప్లీట్ మసులుతుంది కాబట్టి, ఇట్లా మసులుతుంది కాబట్టి పని చేసుకుంటాం. అయింది, కమ్మ వాసన వస్తుంది. ఇక టేస్ట్ ఓ లెవెల్. ఇక నేనైతే ఇక సర్ది అయినుండే తగ్గింది. ఇక నేను నోరు మంచలేదని ఇది ఎన్నో రకాలు చేస్తారు రసం అంటే. ఇక కమ్మతనానికి అయితే ఏం తగ్గేదే లేదు. లైక్ అయితే ఇచ్చుకొని కామెంట్ పెట్టుర్రి. నేను కష్టపడి చేస్తుంది కదా, నువ్వు కష్టపడి చేస్తే మీరు అందరు నన్ను ఏంటంటే లాస్ట్ దాకా చూసి ఏంటంటే ఒక లైక్ అయితే కొడతారని నేను అనుకుంటున్నా. సరే, మిరియాల రసం మమ్మీ చేసింది. ఎంత బాగా చేసిందో చూడుర్రి. సూపర్ అంటే సూపర్ చేసింది. మిరియాల రసం అంటే ఇప్పుడు గొంతుకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇట్లాంటివి వేసుకొని తాగితే అసలు గ్లాసులు పోసుకొని తాగాలనిపిస్తే అంత టేస్ట్గా చేస్తుంది. ఇంత బాగా చేసింది. బెండకాయ ఫ్రై కూడా చేసింది మమ్మీ. చూడుర్రి, బెండకాయ ఫ్రై కూడా ఇట్లా పొడి పొడిగా అతుక్కోకుండా మన వీడియోలో ఉంటది. ఇది మన నేత్ర ఛానల్లో ఉంటది, చూసి చేసుకోర్రి. ఈ బెండకాయ ఫ్రైలా అది ముందు వస్తుందో తెలియదు, మరి తెలియదు. బెండకాయ ఫ్రై వేసుకొని ఈ రసం పోసుకొని తింటే అసలు అమృతం ఉంటుంది. వేడి వేడి రైస్. నాకు కొద్దిగా జలుబు అయింది, మమ్మీ ఇట్లా చేసి మిరియాల రసం చేస్తుంది. జలుబు అయినప్పుడల్లా మిరియాల రసం ఖచ్చితంగా చేస్తుంది మమ్మీ. గొంతు కొద్దిగా సాఫ్ అవుతుందని మీరు కూడా వేసుకొని ఎంజాయ్ చేయరు. నేనైతే గ్లాస్లో పోసుకొని కూడా తాగుతా. ఇప్పుడైతే అన్నంలో మీకు చూపిస్తున్నా. అంత టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మిరియాల రసం. నేను ఫస్ట్ రసం చూపిస్తా మీకు. రసం మెయిన్, ఇది రసం కదా, రసం చూపిస్తాను. రసం టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఇట్లా పోసుకొని మంచిగా పోసుకుంది, మంచిగా ఇట్లా ఫుల్గా పోసేసుకొని వేడి వేడి అన్నంలా కాలుతుంది. ఇట్లా పోసుకొని తింటే అమృతం ఉంటుంది. బా, అమృతం, సూపర్ టేస్ట్. నోరుకు టేస్ట్ వచ్చిందే, ఇంత బాగా చేసిందో. సర్ది అయిందనే చేసిన కదా. ఇప్పుడు అందరికి జలుబులు సర్దులు ఉన్నాయి కదా, నాకు కొద్దిగా జలుబు అయింది. మమ్మీ వేసేసింది, గొంతు సాప్ అనిపించేసింది. అసలు ఎంత కమ్మ ఉంది. మళ్ళీ ఘాటుకు కూడా కాదు, మంచిగా కమ్మ ఉంది. నోరు కమ్మ అంటే మనలో మిరియాల రసం అంటే రసం గుడుకున్నది కదా అని అంటారు. ఇదొక రకం, ఇదొక రసం. ఇది వేరే డిఫరెంట్ మెథడ్. దానికి దీనికి దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికి. ఆ రకం చేసుకోవాలంటే ఆ రకం చేసుకోవచ్చు, ఈ రకం చేసుకోవాలంటే ఈ రకం. దీంట్లో డిఫరెంట్. బా, ఇప్పుడు కమ్మ ఇంత బాగుందో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా బెండకాయ ఫ్రై కూడా ఇట్లా పెట్టుకొని తింటే అట్లా ఫ్రై, ఏదన్నా ఫ్రై, పప్పులు ఇవి ఉంటే సూపర్. ఇక అట్లా ఉడక తినచ్చు, ఇట్లా ఉడక తినచ్చు. బెండకాయ ఫ్రై కూడా సూపర్ అయింది. అది కూడా చూడు వీడియో, ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో. అల్టిమేట్, అసలు తగ్గలేదు. అసలు దేంట్లో కూడా తగ్గలేదు. రసంలో తగ్గలేదు, ఫ్రైలో తగ్గలేదు. చూసి చేసుకొని వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. చేసుకొని మీరు సూపర్ అని చెప్తారు. ఒక లైక్ ఎత్తించుకోరి, లైక్ చేయండి. బెండకాయ ఫ్రై 2 రకాలు, మనం 2 రకాలు. అంటే ముంతకు ముందు పెట్టింది ఒకటి, ఇదొకటి. ఇది పల్లీలు వేసింది ఒకటి, పల్లీలు వేయండి ఒకటి. కొబ్బరి పౌడరు, పల్లీలు ఇవన్నీ వేసింది. అది కూడా అల్టిమేట్. ఈ రసం గుడక ఏంటంటే ఇదొక రకం. చేసుకోండి, లైక్ చేయండి.